సంవత్సరాల బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని బీబీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మన సోదరుల పెద్ద రాజేంద్ర కావచ్చు వాళ్ళ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. మన సీనియర్ అందరికీ గ్రూప్కు ఇది ఒక బీబీ నగర్ మండలంలోనే కాదు, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం మీద జరుపుకుంటున్నటువంటి పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు. అతను సరస్వతి పుత్రుడు. అతను 16 PhDలు చేసిన వ్యక్తి ఎవరే అంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారే. అతను కొందరివాడు కాదు, అందరివాడు. ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారే. అతను రాజ్యాంగాన్ని 140 కోట్ల జనాభాకు సరిపోవడానికి 75 సంవత్సరాల కింద ఏర్పరిచి రాజ్యాంగాన్ని నిర్మించి మనకు దాతగా నిలబడిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. సమాజ పాలన ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ అందరికీ ప్రతి పౌరునికి హక్కును కల్పించిన వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు అతని విద్యను అభ్యసించిన వ్యక్తి అని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి వరుసలలో నిలబెడుతున్నటువంటి ఉత్తమైన వ్యక్తి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. అతను కసితోటి చదివిండు. నాకంటే ఎక్కువ ఎవరు ఉండొద్దు, ఇంతగా నేను చదవాలని చెప్పి రాత్రి పగల్లో తిండి లేక తిప్పలు లేకుండా అతను కరెంటు లేని స్థానంలో కూడా లైటు కింద కూర్చొని అతను ఇప్పుడు కాదు ఇంకా 75 సంవత్సరాల భారతదేశంలో కూడా అతని మరపురాని వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే మన పూర్వీకులు కాదు, మన ముందు తరం ఒక్కరే అతన్ని చూసిన వ్యక్తులు, దేవతలను చూడలేదు. అయినా కూడా దేవుని జన్మాష్టమి, వర్ధంతులు అని చెప్పి మన పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఇతను భగవంతుడి స్వరూపుడు. ఇతను మన పెద్దలు చూసిండ్రు. అతను నిర్మించిన ఈ రాజ్యాంగాన్నే ఇప్పటికీ అమలుపరుస్తున్నది. అమెరికాలో 200 సంవత్సరాలు పాలించినట్టు అమెరికానే ఒక 25 సంవత్సరాలు సవరించడం జరిగింది. మన భారతదేశ రాజ్యాంగాన్ని 130 సంవత్సరాలు సవరించుకోవడం జరిగింది. ఎందుకంటే అనువుగా ప్రతి ఒక్క పౌరునికి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, అనగాని వర్గాలకు కావచ్చు, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా దాన్ని ఈజీ మెథడ్లో మార్చుకోవడానికి అనువైనటువంటి మన భారత పార్లమెంట్లో అతను ప్రవేశపెట్టిన రాజ్యాంగమే. అతను భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు సూర్యచంద్రునితో కాలం అతన్ని గుర్తించుకుంటుంటారు. ప్రజలందరూ ఏనాడు మర్చిపోని వ్యక్తి ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ గారే. బిఆర్ అంబేద్కర్ గారిని మరపురాని వ్యక్తి. భవిష్యత్తులో అతను ఏ రోజు కూడా ఎవరు వెతకడు. కొందరివాడు కాదు, అతను అందరివాడు. అందరి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అందరికీ సంబంధించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారే. బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడికి హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సభకు ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇంతటి మహానీయుని స్మరించుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లుతుంది అంటే ఇది మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే అని చెప్పవలసిన సందర్భం. అంబేద్కర్ గారు నమ్మిన సిద్ధాంతం ప్రతి మనిషి చదువుకోవాలి, విజ్ఞానవంతులు కావాలి అంటే దానికి మూలమే విద్య అనేది ప్రధానంగా వారు చూపించిన బాటలో యువత అందరూ నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు అంబేద్కర్ గారిని చాలామంది ఒక కుల సంబంధించిన వ్యక్తిగానే ఇప్పటికీ భావిస్తున్నది. ఇది మన దురదృష్టకరం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు, అణగారిన జాతులకు, ముఖ్యంగా బీద సాదలందరూ బాగుపడాలి. భారతదేశంలో స్వతంత్రమే వచ్చింది కానీ వ్యక్తిగత స్వాతంత్రం ఇంకా రాలేదని భావించి అందరూ స్వాతంత్ర ఫలాలు సమానంగా సమానత్వంగా పొందాలనే ఉద్దేశంతోనే వారు రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగంలో భాగంగానే బలహీన వర్గాలకు రిజర్వేషన్ వ్యవస్థ పెట్టారు. కానీ మన దరిద్రం ఏమిటంటే ఇప్పటికీ ఇంకా అదే రిజర్వేషన్ల కోసమే కొట్లాడుతున్నాం. రిజర్వేషన్లు పోవాలి, అందరూ సమానంగా హక్కులు సాధించాలి, అందరూ సమానంగా విద్యావంతులు కావాలి. భారతదేశంలో
ఐకమత్యంగా ఏకమత్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలని ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా 134వ జన్మదినం సందర్భంగా బీబీనగర్ మండల హెడ్ క్వార్టర్లో మరి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించడం గొప్ప విషయం. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, బడుగు బలహీన వర్గాల నాయకులు, ఆశాజీవులు మరి అందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మా సోదరులు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసి ఇంతమందిని ఇక్కడ కలిపి అంబేద్కర్ గారు చేసిన గొప్ప విషయాలని నెమరు వేసుకునే అవకాశం కల్పించిన ఈ కమిటీ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరెవరైనా బడుగు బలహీన వర్గాల వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలము మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే. మరి అంత గొప్ప రాజ్యాంగం రాసిన ఆ పెద్ద మనిషిని మనం ఎంత కొనియాడినా తక్కువే అని చెప్పి తెలియజేస్తూ మరి ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశాన్ని చూసి ఇక్కడే ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూసి గర్విస్తున్నారు. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని, ఇంత పెద్ద దేశాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు, ఇంత మనుగడ ఎట్లా జరుగుతుంది, ఇంత మంచిగా ఎలా బతకగలుగుతున్నారు అంటే అది మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవడమే. దాన్ని గౌరవిస్తున్నాం చూడు ప్రజలందరూ, అది గొప్ప విషయం. మరి ఈ రోజు కాదు, ఇంకా ఎల్ల కాలాలు కూడా ఈ రాజ్యాంగమే పాటిస్తూ మనము ఇదే మాదిరిగా ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రానికి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఒక బలహీన వర్గాల నుంచి ఈరోజు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంటే అది మనం రాసుకున్న రాజ్యాంగము. మనం గౌరవిస్తున్న రాజ్యాంగానికి ఇదే మాదిరిగా అందరూ సహకరిస్తూ ఇంకా ముందు గొప్పగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీబీనగర్ మండలంలో మరి బాబా అంబేద్కర్ గారి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి, మరి ఇంత పెద్ద పండుగ వాతావరణంగా మరి అధికారికంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా గొప్ప విషయాన్ని సభాముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనము బడుగు బలహీన వర్గాల మనకు అధికారం రావాలంటే మరి ఎంతో కష్టపడి మనకు రిజర్వేషన్ గురించి కొట్లాడి ఈ రిజర్వేషన్ మనకు తీసుకొచ్చిన నాయకులు అంటే మరి బాబా అంబేద్కర్ గారు అని సభాముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఇంత పెద్ద ఘనంగా గ్రామాలలో, అధికారికంగా మండలాల్లో, జిల్లాలలో మరి అంబేద్కర్ గారి ఆశయాలను మరి జయంతి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని, మరి ఎంతో పండుగ వాతావరణం ఏర్పడుతుందని మరి మనం చాలా సంతోషం ఉందని సభాముఖ్యంగా మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. 24వ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క నమస్కారములు. మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి పెద్దలందరూ కూడా వివిధ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. గొప్ప సంస్కర్త, అదేవిధంగా రాజ్యాంగ రూపశిల్పి ఆయన పెద్దల్ని మనం ఇక్కడ స్మరించుకోవడం కూడా గొప్ప విషయం. అదేవిధంగా మన మండలాన్ని కూడా చిన్న సూచన, ఈ వేదికలో జరుగుతున్న ఉత్సవాలని కూడా అన్ని వర్గాలను కలుపుకోపోయి ఒక కమిటీ వేసుకొని జరిగితే ప్రభుత్వం ద్వారా ఇది బాగుంటుందని నా చిన్న ఉద్దేశం. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా దళిత సంఘం నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఆ మానవునికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం
దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి ఈరోజు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారికి పూలమాల అందరు రాజకీయ నాయకులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే, ఎలా వేస్తారంటే ఆయన కనీసం ముఖం కనబడకుండా ఇదేనా అంబేద్కర్ విగ్రహం అనే విధంగా ఫుల్ దండలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే, ఈ నాయకునికి ఓట్లు వేస్తే, ఈ నాయకునికి మనం దండలు వేస్తే మనకు ఓట్లు వస్తాయనే ఒక ప్రధాన ఉద్దేశంతో మాత్రమే. మరి అదే నిజమైన అది నిజం. ఎందుకంటే అంబేద్కర్ని ఒక ఓట్లు వేసేటువంటి, ఓట్లు తెచ్చేటువంటి యంత్రం లాగానే అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక రాజకీయ పార్టీలోనే ఉన్నా. కానీ మరి దరిద్రం ఏంటంటే, అంబేద్కర్ అంటే కేవలం దళిత వాడలోనే ఉంటాడు. ఆయన ఒక మాల వర్గానికి సంబంధించినాడే. ఇంకొక ఆయన మరి ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, ఒక ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విధంగా మనం కుంచిత భావంతో ఒక మహా తత్వ దార్శనికుల్ని ఒక కులానికి మనం పరిమితం చేయడం శోచనీయమైనటువంటి విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విశ్వ గురువు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఇవాళ ఆయన చదివినటువంటి కొలంబియా యూనివర్సిటీ వారు మరొక మా యూనివర్సిటీలో అది 300 సంవత్సరాల చరిత్ర గలటువంటి యూనివర్సిటీ. మా యూనివర్సిటీ చదివిన విద్యార్థులు ఎంత గొప్పవారు ఉన్నారు అని ఒక రీసెర్చ్ చేసింది. దాంట్లో బిఆర్ అంబేద్కర్ టాప్ లిస్ట్లో వచ్చిండు. అక్కడ వారిని ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహం కింద ఆ పెడిస్టల్లో ఒక వాక్యం రాశారు. ఏమనంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద ఫౌండర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రాశారు. అంటే ఈ నవభారత దేశానికి ఆయన జాతిపిత అని రాశారు. అంతేకాదు ప్రపంచం మొత్తంలో కూడా గ్రేట్ యూనివర్సిటీ ఆయన లండన్లో ఎకనామిక్స్ చదివిన యూనివర్సిటీ పేరు వస్తలేదు. ఆ యూనివర్సిటీ వారు ఈ అంబేద్కర్ గురించి ది గ్రేటెస్ట్ క్రూసేడర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని రాశారు. అంటే భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి, సామాజిక న్యాయానికి ఆయన గొప్ప కృషి చేసారు, ఒక క్రూసేడర్ అని రాశారు. దురదృష్టవశాత్తు మనం ఆయన్ని ఒక మాలమాదిగ జాతికి సంబంధించినటువంటి నాయకునిగా చిత్రీకరిస్తున్నాం. ఆయన గొప్పతనాన్ని మరి ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ఆయనని గొప్పగా, ఆయన గురించి 2 రోజులు ఒక 3-4 సంవత్సరాలు కూడా ఆయన గురించి మరి సంస్మరణ సభలు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈనాడు దేశంలో అంబేద్కర్ పేరే ఒక ప్రేరణ, ఒక శక్తి. ఇవాళ దళిత ఉద్యమం తెలంగాణలో వచ్చినా, మన తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం వచ్చినా, ఈరోజు బీసీ సంఘాలు రిజర్వేషన్ల కొరకు ఉద్యమం వచ్చిన, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి రచనలు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే మనకు స్ఫూర్తి అనే విషయం మనందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఒక జాతీయ పార్టీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటులో దేశం మొత్తం తిరుగుతూ ఉంది. ఇంకో పార్టీ మేమే అంబేద్కర్ నిజమైన వారసులం, ఆయన చెప్పినటువంటి ప్రతి విషయం తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పి ఆ జాతీయ పార్టీ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని నిన్న మొన్న మరి బజార్లలో ఊరేగింపులు చేస్తున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. అంబేద్కర్ ఎక్కడెక్కడైతే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే పీడన ఉంటుందో, ఎక్కడెక్కడైతే మరి వివక్ష ఉంటుందో అక్కడ అంబేద్కర్ చిరస్థాయిగా ప్రపంచంలో నిలిచున్నటువంటి ఒక మహాశక్తి. ఆ నాయకుని అడుగుజాడల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంబేద్కర్ మరి మనం భారతదేశానికి ఒక స్వతంత్రం వచ్చింది, ఒక ప్రజాస్వామ్యాన్ని మాత్రమే మనం అందించగలిగినాం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఓటు హక్కు మాత్రమే, ఓటు వేసేటప్పుడు మాత్రమే మనందరికీ సమానమైన హక్కు ఉంటుంది. మనం పోలింగ్ బూత్లో పోయేటప్పుడు ప్రధానమంత్రి అయినా సరే, కోటీశ్వరుడైనా సరే,
బీదవాడైనా సరే, ఆఖరికి భిక్షం ఎత్తుకున్నవాడైనా సరే అదే పోలింగ్ బూత్లో పోయి ఓటేయాలి. అంటే ఇక్కడ ఒక్క దగ్గరనే మనకు సమానత్వం ఉన్నది, కానీ మరి మిగతా ఏ విషయంలో కూడా సమానత్వం లేదు. కాబట్టి ఆ సమానత్వ సాధన కొరకు మనమంతా ఈ భారతదేశాన్ని మరి సమసమాజం దిశగా నిర్మాణం చేయాలి. వివక్ష లేని సమాజాన్ని నిర్మించినప్పుడే మనం ఆయనకు నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తూ ముగిస్తాను.